దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు క్షేమంగా కాసి కాపాడి సజీవుడు లెక్కలో ఉంచి మరోమారు ఆయన పాదసన్నిధికి చేరి ఆయన నామాన్ని స్తుతించి మహింపచ్చు కనపచ్చు కృపను అనుగ్రహించిన దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరిచి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కీర్తనల గ్రంథంగా శిరీషలో ఉన్న కీర్తనల గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఏంటన్నమాట? దేవుడు నవ్వుచున్నాడు. దేవుడు నవ్వుచున్నాడు. మనిషి తలపెట్టు పనులు, మనిషి చేయు ఆలోచనలు, విరోధంగా నడిచే నడకను చూసి దేవుడు పైనుండి నవ్వుతూ ఉన్నాడు. ఎంతవరకు చేస్తావో చెయ్యి, ఏం చేయగలవో చెయ్యి, ఏం చేయగలవో చెయ్యి, నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నేను చేసేది నేను చేస్తున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము దేవుడు వర్తిల్లా చేయుడు. నా దగ్గర బలం ఉందనుకున్నాడు పరో, ఏమైపోయాడు? ఆ బలముతో నీళ్ళలో మునిగిపోయాడు. మా దగ్గర బలముంది అనుకున్నారు. యాకోబు యొక్క 10 మంది సహోదరుడు, వాడు ఒంటరి వాడు, బలహీనుడు, శక్తి లేనివాడు, వాడిని పడగొట్టి అమ్మివేద్దాం, పడేసి అమ్మేద్దాం. జీవితంలో మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనకి ఇలాగే జరుగుతూ ఉంటాయి. శక్తి లేనటువంటి వారైన మనల్ని పడగొట్టేది వాళ్ళే, పడిపోయామని జనాల్లో అమ్మేసేది కూడా వాళ్ళే. దేవుడు ఏం చేశాడు? ఎవరైతే పడగొట్టారో వాళ్ళనే సాష్టాంగ పడేటట్టు దేవుడు చేశాడు. మొట్టమొదటిగా వారిని ఎదగనీయను అన్న పరో ఏమైపోయాడు? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, దుష్టుడు ఎవడు తరమకుండా అనే వాడే పారిపోతాడంట. దుష్టుడిని తరమాల్సిన పని లేదు, దుష్టుడిని తరమాల్సినటువంటి పని లేదు. ఎప్పుడైనా మీరు గమనించగలిగినట్లయితే, పొయ్యి దగ్గర కాక ఎక్కువ ఉన్న దగ్గర ఒక కొబ్బరి నూనె డబ్బాలో పెడితే దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తుంది? ఎవరిగా ఇచ్చారు దాన్ని? దాని లక్షణం అది, దాని యొక్క లక్షణం అది. ఎందుకని ఏంటంటే అది కరిగిపోయే తత్వం. వేడి తగిలితే దాని దగ్గర శక్తి ఉండదు, వేడి తగిలితే దాని యొక్క శక్తి నిలబడదు. అంతకుముందు ఎలా ఉంటుంది? నీళ్ళలో ఉండగా, చలిలో ఉండగా నా ఇంత హీరో లేదన్నట్టు ఉంటుంది. భూమిలో పెడితే ఎన్ని సంవత్సరాలైనా కర్రగన అంటుంది. భూమిలో పెడితే ఎన్ని సంవత్సరాలైనా పెట్టి చూడు, నేను కరగన ఎట్లా పడేశారో అలాగే ఉన్నానంట. అదే వేడి తగిలితే కరిగిపోతుంది. దేవుని బిడ్డలారా, దుష్టుడి యొక్క స్వభావం కూడా అలాగే ఉంటుంది. ఏమంటాడు అంట? నా యొక్క వీరుడు లేడు, నా యొక్క వీరురాలు లేదు, నా యొక్క బల శక్తి కలిగినటువంటి వ్యక్తులు లేరు అంటారట. తీరా ఎవరో తరమాల్సిన పని లేదు, ఎవరో తరమాల్సినటువంటి పని లేదు, తనంతట తానే కలిగించేసుకుంటుంది. ఇవి చాలా మార్లు చెప్పాడు. మన విశ్వాస జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను ఎవరు పాడు చేస్తారంటే ఎవరు పాడు చేయరు, ఎవరు పాడు చేయరు. ఎవరు పాడు చేసుకుంటారు? మనమే పాడు చేసుకుంటాం. మీకు చాలా మార్లు ఎగ్జాంపుల్ నేను చెప్పాను, చాలా మార్లు చెప్పాను. కత్తి వాడితే పొదును వస్తుంది, కత్తిని అలాగే వదిలేస్తే తుప్పు పట్టిపోతుంది. దేవుడు బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనేది అనునిత్యము మనము సాధన చేయవలసినది, అనునిత్యము మనల్ని మనము సరి చేసుకోవలసినది. ఏ వ్యక్తో మనల్ని సరిచేయడు, నిన్ను నీవే సరి చేసుకోవాలి. నీలో లోపాలను నీవే గుర్తించాలి, నీ బలహీనతను నీకే తెలియచేయాలి. నీ యొక్క ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు దేవుని కొరకు ఉపయోగపడే వ్యక్తిలా బ్రతకాలి. నా జీవితంలో ఎప్పుడైతే అటువంటి లక్షణం మనకు అబ్బుతుందో, అలాంటి వ్యక్తులుగా మనం బ్రతకడం ప్రారంభించామో, వాడే కొద్ది మనలో పొదును పెరుగుతూ ఉంటుంది. ఎంత శక్తి కలిగినదైనా మీరు ఎప్పుడైనా గమనించారా? గీత కార్మికులు అంటారు, వాళ్ళు డైలీ తాడు చెట్లు ఎక్కుతారు. వాళ్ళ కత్తిని ఏం చేస్తారు? రోజు అది ఎలా ఉంటుంది చూడటానికి? ఎలా ఉంటుందమ్మా? తెల్లగా పొదులుతూ ఉంటుంది. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళా పొదులు పెడుతూనే ఉంటారు. నాకు ప్రార్థన వచ్చిలే, నేను చేయాల్సిన పని లేదు. ఏంటిది? కొంచెం కొంచెంగా తనకు ఉన్నటువంటి
శక్తి ఏమైపోతూ ఉంటుంది? తగ్గిపోతా కోల్పోతూ ఉంటుంది. అంతకుముందు ఏమో ఎటువంటి మట్టనైనా కొంచెం గడ్డి పరకు కూడా బైబిల్ గ్రంథంలో ఇలాగే ఉంటాడు. ఎవరు అంటే పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు, బలం కలిగినటువంటి వ్యక్తి సంసోను. లోపల పెట్టి తలిపేస్తే ఎవరైనా తలుపు బదలు కొడతారు. ఆయన ఏం బదలు కొట్టాడంట? గుమ్మాలనే లేకుండా చేశాడంట. గొలుసులతో కట్టేస్తే గడ్డి పరకలు దింపినట్టు దింపేస్తాడంట. పాపం చేయడం అలవాటైపోయింది, దేవుని మాట అతిక్రమం చేయడం అలవాటైపోయింది, ఆజ్ఞను అతిక్రమించడం అలవాటైపోయింది. అది ఎంతగా అలవాటైపోయింది అని అంటే తనలో నుండి శక్తి కోల్పోయిందనే విషయాన్ని గుర్తించలేనంతగా అలవాటైపోయింది. దేవుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం అనునిత్యము కూడా ఏం చేసుకోవాలి? సాధన చేసే వ్యక్తుల్లా మనం బ్రతకాలి. దేవుడు సాధన చేసే సమయంలో మనకు కష్టాలు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా దేవుడు సైలెంట్గా ఉంటాడు. ఎందుకు ఊరుకుంటాడు అంటే నీ పట్ల అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి వారి హృదయంలో పశ్చాత్తాపం వస్తుందేమో, పశ్చాత్తాప్తులవుతారేమో దేవుడు అవకాశం ఇస్తాడండి. నినివే పట్టణం నాశనం చేయడానికి ముందు యోనా గారిని పంపించాడు. వాళ్ళు పశ్చాత్తాపం పొంది అన్నపానాలు మానివేసి, వస్త్రాలను తీసివేసి, గోనె పట్టాలు కట్టుకొని వారి ఉపవాసం ఉంటే మాత్రం పశువులను కూడా ఉపవాసంతో ఉంచారు. దేవుడు తలపెట్టినటువంటి కీడు వారికి చేయకుండా దేవుడు మనసు ఏం చేసుకున్నాడు? పక్కకు తిప్పివేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా దేవుడు ఎప్పుడూ సిగ్నల్స్ పంపించకుండా ఏం చేయడు? సిగ్నల్స్ కొన్ని ఇస్తాడు. మీరు ఎప్పుడైనా ట్రైన్లు చూస్తూ ఉంటే గమనించారా? ఈ చివరి నుంచి ఆ చివరి పొడుగ్గా ఉంటుంది, పట్టా చూస్తే ఇంతే ఉంటుంది. ఒక ట్రైన్కి సంబంధం ఉండదు. కానీ ట్రైన్ మార్గాన్ని ఎప్పుడు ఏం చేయరు, వెయిట్ చేయరు వాళ్ళు. ఎప్పుడో తప్ప క్రాస్ అవ్వవు, ఎప్పుడో తప్ప పట్టా తప్పదు. అంటే ఆ పట్టా తప్పకుండా ఉండడానికి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎప్పటికప్పుడు అలాట్ చేస్తూ ఉంటుంది, సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. ఈ లైట్ ఈ పట్టా మీద వస్తుంది కనుక ఈ పట్టా మీద నువ్వు నిరభ్యంతరంగా గ్రీన్ లైట్ మీద వెళ్ళిపోవచ్చు. ఈ రెడ్ లైట్ ఇరువైపు నుంచి ఏదే వస్తుంది, వెళ్ళకూడదు అని సిగ్నల్స్ ఏం చేస్తారు? వాళ్ళని అలాట్ చేస్తారు. దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో కూడా దేవుడు మనకి ఏం చేస్తాడు? కొన్ని మార్లు మనకు హెచ్చరికలు పంపుతూ ఉంటాడు. ఆ హెచ్చరికలు తీసుకోకుండా ఉంటే ఏమైపోతారు? అన్నలుగా ఉండవలసిన వారు ఏమైపోయారు? సాగిలి పడిపోయారు. లేకుండా చేస్తాం అన్నారు, కళ్ళగంటున్నాడు. మీరు కళ్ళగంటా ఉన్నారు, నేను కళ్ళగంటా ఉన్నాను. కళ్ళగంటమంటే ఏంటి? ఏ కళ్ళగంటున్నారు? నా కళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? సేవను వృద్ధి చేయాలి, అనేకులను రక్షణలో నడిపించాలి, అనేకులను మార్చాలని కళ్ళు నాయి. మీ కళ్ళని మా బిడ్డల భవిష్యత్తు బాగా చేసుకోవాలి, వారి కుటుంబాలను కట్టుకోవాలి, వాళ్ళు కూడా భక్తిలో ఎదగాలి, నేను పడ్డ ఏ కష్టం పడకూడదని మీ కళ. నాకు ఆ కళ్ళు ఉంటాయి, నాకు ఉంటాయి. ఉన్నా కానీ నా కళ ఏంటి? దేవుని పనిలో నేను ఉన్నాను, నా బిడ్డల క్రమశిక్షణలో ఉంచాలి, సంఘాన్ని క్రమశిక్షణలో ఉంచాలి, దేవునికి ఎర్రవి నిర్దోషంగా కలంకం లేని వ్యక్తులుగా వీళ్ళు తీర్చిదిద్దాలనే ఆశ నాకుంటుంది. ఒకవేళ మీ ఆలోచన, నా ఆలోచన ఒకసారి క్రాస్ అయిపోతూ ఉంటే, క్రాస్గా కలగజేయటానికి మనలో నుండి మనకే తప్పుదోవలను నడిపించే వ్యక్తులుగా మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మీకు సిగ్నల్ ఇస్తాడు, నాకు సిగ్నల్ ఇస్తాడు. పట్టా మీద వెళ్తున్న ట్రైన్ సిగ్నల్స్ పట్టించుకోకుండా ఎదురుగా వెళ్తే ఏమవుతాయి? గుద్దుకుంటాయి. దేవుని బిడ్డలారా, గుర్తించండి, ఒకే ట్రైను, అదే జాతి ట్రైను, వాళ్ళు మార్గాన్ని వేసుకుని మోసుకుంటూ వస్తున్నారు, ఇది మార్గాన్ని మోసుకుంటారు. కానీ వెళ్ళవలసిన ట్రైను మార్గాన్ని తప్పి తిరుగుతూ ఉంటే క్రాస్ అయిపోతాయి.
దాని యొక్క పర్యవస్థానం బహుభయంకరమైనటువంటి నష్టాన్ని ఎదురు చూస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా గుర్తించండి, దేవుడు మన జీవితంలో దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడో, ఏ కళలను కంటున్నావో ఆ కళలను నువ్వు కనే వ్యక్తిగా నీవు బ్రతకాలి. నాకు ఏ కళలు ఉన్నాయో ఆ కళ ఎందు దేవుని ఎందు సంతోషించే వ్యక్తుల్లా మనము జీవించాలి. ఇక్కడ చూడండి, దేవుడు ఎందుకు నవ్వుతున్నాడు అంటే, ఈ రోజుతో ఈ ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. వచ్చే వారం నుంచి అపహాస్యం దేవుడు ఎందుకు చేస్తాడు అనే విషయం గురించి మాట్లాడతాను. దేవుడు ఎందుకు నవ్వుతున్నాడు అని అంటే, మొట్టమొదటిగా నేను ఎదగనీయును అన్నందుకు, నేను విస్తరింపనీయును అని అన్నందుకు దేవుడు నవ్వాడు. నేను వీడు కలలకంటున్నాడు, ఈ కళలను పాడు చేస్తాను అన్నది దేవుడు నవ్వాడు. అమ్మా 3, వీడు నాకు ఎప్పుడు లోబడట్లేదు. మధుకై దగ్గర వీడు నాకు లోబడి ఉండట్లేదు, నేను చెప్పింది వినట్లేదు, నేను చెప్పింది కదా చేయాలి, నేను చెప్పింది కదా నేను చెయ్యాలి, నేను చెప్పింది కాకుండా నా కంట్రోల్ తప్పిపోయి తిరుగుతున్నాడు, తన ఇష్టానుసారంగా తను ప్రవర్తిస్తున్నాడు, కనుక ఇతను నేను లేకుండా చేస్తాను అన్నాడు. దేవుడు ఏం చేశాడు? పైనుండి ఏం చేస్తాడని చెప్పాడు దేవుడు. నన్ను ఇక్కడికి వచ్చిన కొత్తలో మా ఊరు నుంచి ఉన్న వ్యక్తి, మీకు చెప్పే పేరు, ఇక్కడ ఉండకుండా చేస్తాను అన్నాడు. నేను ఆడికి వెళ్ళాను, భూమి మీద ఏమన్నా అతడే భూమి మీద లేకుండా వెళ్ళిపోయాడు. నేను తలపెట్టినటువంటి పని నా సుచిత్తాన్ని, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికైతే దేవుడు ఏం చెప్పాడు? నీకు విరోధంగా రూపింపడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మొర్దుకాయలు లేకుండా చేస్తే అల్పమైనటువంటి విషయము, ఆ జాతినే లేకుండా చేసేస్తాను, ఆ జాతిని లేకుండా సంహారం చేసేస్తాను అన్నాడు. ఏం చేశాడు హామాను? చివరికి హామానే ఉరికొయ్యకు, ఏ ఉరికొయ్య అయితే తన మీద ఏలాడి తీశాడో మీకు గుర్తించారు ఎప్పుడన్నా? ఎవరైతే మనకు శత్రువులు అనుకుంటామో ఆ శత్రువుల చేత దేవుడు ఏం చేస్తాడంట? భోజనము ఉందా బైబిల్లో? నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తూ. కొన్నిసార్లు మనం అనుకుంటాం జీవితంలో వీళ్ళతో మాట్లాడకూడదు అనుకుంటాం, వీళ్ళతో జీవితంలో కలవం అనుకుంటాం, కానీ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళతోనే మాట్లాడిస్తాడు. ఎందుకు మాట్లాడిచ్చాడు ప్రభు? నేను కుదరదు అక్కడ, నేను కుదరదు అంటాను, కుదరదు. దేవుని చిత్తం ఏం చేస్తుంది? అయ్యా నేను తప్పు చేశాడయ్యా, 77 సార్లు చేస్తున్నాడయ్యా, రోజుకి 7 సార్లు క్షమించమని. 7 సార్లు కాదు, నీ ఓపుకున్న సార్లు క్షమించమని చెప్పాడు దేవుడు. పేతురు వచ్చి ఏమంటాడు యేసు ప్రభుని? ప్రభు, నా సహోదరుడు ఆయన తప్పిదం చేశాడు, మా అక్క చేసింది, మా చెల్లి చేసింది, మా ఉదయం చేసింది, మా బావ చేశాడు, మా అన్నయ్య చేశాడు, నా తల్లిదండ్రులు చేశాడు, 7 సార్లు క్షమించమంటావా? 7 సార్లు కాదు, 77 మార్ల, అంతకంటే ఎక్కువ. అంటే లిమిట్ చెప్పలా. మనం ఎందుకు పుట్టాము ఈ భూలోకం మీద చెప్పండి? క్షమించడానికే పుట్టాము. ఎందుకు పుట్టామంటండి? మనం క్షమించడానికే పుట్టాము. దీని గురించి ఒకరోజు బాగా నేర్పించిన ఒక వ్యక్తి వచ్చాడు. ప్రభు ఆడుతున్న వీళ్ళు మాట్లాడ సమాధాన పడమన్నా. ఏం సమాధానం పడేది అంటే దేవుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇదిగో నీకు 2 బిడ్డలు ఇస్తున్నాను, చెప్పాను అనుకోండి ఒకసారి. మీకు ఇది, నీకు కొంతమంది బిడ్డలు ఇచ్చాను, ఆ బిడ్డల్లో అంగవైకల్యం కలిగినట్టు ఒక బిడ్డ ఉంటాడు, ఈ ఉన్న వాళ్ళందరూ శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. చూడండి, ఉదాహరణకి మన దావీదు గారు ఉన్నాడు. 3 బిడ్డలు. మీకు ఎంతమంది అమ్మా? 3 బిడ్డలు ఉన్నారు. ఆ బాబు కొంచెం ఆరోగ్యంగా ఉంటాడు. వాళ్ళిద్దరు సెటిల్ అయిన వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు నాకు ప్రార్థన చేయమని చెప్పరు, ఇప్పుడు వరకు చెప్పరా. ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారమ్మా? వాళ్ళ జీవితం, వాళ్ళ భార్య బిడ్డలతో క్షేమం ఇప్పటి వరకు, నా బిడ్డలు ఇల్లయ్యా, మా మనవలు ఇల్లయ్యా, మా మన ఇప్పటి వరకు చెప్పరా. ఎప్పుడైనా ఎవరి గురించి ప్రార్థన అడుగుతారు వీళ్ళు? బలహీనుల గురించి అడుగుతారు. ఎందుకని? అది తండ్రి తల్లి ప్రేమ. దేవుని బిడ్డలారా, దేవుడు ఇదే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నువ్వు బలం కలిగినోడు, నీ గురించి ఆలోచించాల్సిన పని నాకు లేదు. నా ఆలోచన ఎట్లుంటుంది చెప్పమంటావు? అవసరమైతే నీ సింహాసనం మీద కూర్చొని పెట్టడం నా ఆశ కూడా నాకు ఉంటుంది అన్నాడు. నీ సింహాసనం, నువ్వు కూర్చున్నటువంటి స్థానంలో ఆ బలహీనుడు కూర్చోబెట్టాలని ఆశ. అవును, తల్లిదండ్రులకి ఏమంటుంది చెప్పండి? వీడు కూడా చిన్నగా ఉంటే వీడు కూడా వివాహం అయ్యేది, వీడు కూడా శుభ్రంగా ఉండేవాడు, పిల్ల పాపలు. ఆ పిల్ల పాపలతో గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఎవరి గురించి ఆలోచన వస్తుంది అంటే, దేవుని ప్రేమ మనిషి పట్ల, తన కడుపును పుట్టిన బిడ్డ పట్ల. మరి వాళ్ళు పుట్టలేదా? వాళ్ళు పుట్టారు. ఎందుకని? వాళ్ళ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ జీవితంలో వాళ్ళు కష్టాన్ని ఎదుర్కోగలరు, వీళ్ళు కష్టాన్ని ఎదుర్కోలేరు. అందుకే నీ మీద కుక్కలా కలుస్తూ ఉంటారు. ఏం చేస్తావు నువ్వు? ప్రేమించు. నేను ప్రేమించలేనయ్యా. ప్రేమించలేవా? అయితే ఓకే. అయితే
ఓకే, అదేంట అట్లా అంటున్నావు? అంతే, నేను చెప్పింది చేయడానికి నువ్వు ఈ లోకంలో ఉన్నావు. నువ్వు చేసావనుకో, చేశాడు కదా అని చెప్పి దేవుని నిమిత్తం, దేవుని నామం నిమిత్తం సిగ్గుపడిన వ్యక్తిని దేవుడు ఎప్పుడు రుణస్తుడై ఉండడమా? ఎప్పటికీ రుణస్తుడై ఉండడు. అందుకే కొంతమంది పాస్టర్లు అనుకునేవాడి శిష్యులు, ఈ పాస్టర్ గారు అప్పుడే కోపపడతాడు, అప్పుడే మరి యాక్షన్ కాదు, వాక్యం వాళ్ళ హృదయం ఏం చేస్తుంది, కత్తి పెట్టి పొడి చేస్తుంది. ఎందుకంటే వాక్యం మాట్లాడేస్తుంది. అప్పుడే ఆవేశపడతాడు, అప్పుడే కోపపడతాడు, అప్పుడే కోపం చూపుతాడు, తర్వాత వచ్చి అమ్మా చూస్తాడు, ఏంటిది, ఇది యాక్టర్ అనుకున్నాడు. యాక్టర్ కాదు అది. వాక్యం ఏం చెప్పుద్ది? కోపపడుడు కానీ పాపము, కోపం పడాలి కానీ పాపం మాత్రం ఏమని చెప్తుంది దేవుని వాక్యము? నీ కుమారుని అవసరమైతే బాధు తప్ప దూషించొద్దు, కొట్టు తప్ప నువ్వేం చేయొద్దు అని చేయొద్దు దేవుని వాక్యం చెబుతుంది. ఇక్కడ లేకుండా చేస్తానని చెప్పాడు. దేవుడు ఏం చేశాడు? పైనుండి ఒక నవ్వు ఊరుకున్నాడు. ఎవరికైతే తవ్వారో గొయ్య వాడికి చూపించాడు. ఇక 4వది, నువ్వు కట్టకుండా చేస్తాను, నేను నిలబెట్టకుండా చేస్తాను నిన్ను, ఎందుకంటే నా యొక్క ఆధీనంలో ఉంది ఇది. నేను ఏదైనా ఎవరంటాడు చెప్పమంటాడు? ఆడు స్థిరత్వం లేనుడు అంటాడు. ఎట్లా ఉన్నాడు? 2 కాళ్ళు లేనుడు, దారిని సరే కుంటి ఇటు రామని పిలుస్తున్నాడు. ఇప్పుడు నీడెవరు పిలుస్తున్నాడమ్మా? 2 కాళ్ళు లేవు, వాడు ఎదురు అదే కుంటోడు ఇటు రారా అన్నాడు. వీడెవరు? వీడు ఏం లేనాడు? వీడికి ఆల్రెడీ 2 లేవు, వాడెవడు పిలుస్తున్నాడు? ఏంటిరా నాకు 2 తిన్నగా ఉన్నాయి కదా, నిలుగుతున్నాడు, నీ పేరు అదే కదరా అంటాడు. దేవుని బిడ్డలారా గుర్తించండి. ఇక్కడ చూడండి, నిన్ను నిలబెట్టకుండా చేస్తా. ఆడికి స్థిరమైన నివాసం లేదు, ఆడు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు తెలియదు, ఎక్కడ ఉండిపోతాడో తెలియదు. నెహెమ్యా కట్టే గోడలను కట్టకుండా చేస్తానని ఆలోచన చేస్తా ఉంటే దేవుడు పైనుండి చూసి ఏం చేశాడు? నవ్వాడు. తర్వాత సమూయేలు దావీదు గారిని ఒక్క పోటుకు పొడిచి నేను ఏం చేస్తాను, దానికి ఏలాట తీసేస్తాడు. కత్తి ఇసిరాడు, ఈటు ఇసిరాడు, ప్రయత్నాలు చేశాడు, కానీ ప్రయత్నం ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. లేకుండా చేస్తానన్న దావీదు సింహాసనం సుస్థిరంగా ఉంది. లేకుండా చేస్తానని చెప్పినటువంటి సౌలేమో ఒక్క రోజులోనే తన బిడ్డలు, తన కుటుంబాన్ని మొత్తాన్ని ఒకే రోజున ఏమైపోయాడు? మరణకాంచబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎవరినైతే దేవుడు లేకుండా చేస్తాను అని దేవుడు చెప్తాడు, వారిని లేకుండా చేస్తాడు తప్ప మనుషులను లేకుండా చేస్తాను అంటే ఒక నవ్వు ఊరుకోండి అంతే. ఒక నవ్వి ఊరుకోండి. సేవలోకి వచ్చినటువంటి కొత్తలో ఒక వ్యక్తి నాకు అన్నాడు, నేను లేస్తే మన ఊరు ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తాను, నీకెవడో తెలుసు అన్నాడు. సంతోషించి నవ్వాను. దేవా నిజంగా నాకు తెలియదు కదా. మీరు ఎప్పుడైనా గుర్తించండి, ఎదుటి వ్యక్తి ద్వేషించినప్పుడు ఎందుకు కోపం రాదు అని అంటే మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆలోచిస్తే నిజంగా వాళ్ళు చెప్పింది నిజమే కదా, మనకు ఎవడో తెలుసు, మనకు ఎవడో తెలియదు, మనకు ఎవడో అర్థం కాదు. లేకపోతే నేను ఆయన దగ్గర కూర్చుంటాను, నా మాట వింటాడా, నీ మాట వింటాడా? ఎవరి మాట వింటాడు? ఆయన మాటే వింటాడు. దేవుని బిడ్డలారా, మన బలహీనతలు ఎదుటి వ్యక్తి చూపినప్పుడు కోపపడొద్దు, బాధపడద్దు. మరి ముఖ్యంగా చెప్తున్నాను, మీకు కృంగిపోవద్దు. ఎందుకంటే నీ పక్షముగా ఉన్నవాడు ఎటువంటి వాడంట? బలవంతుడు. శపించడానికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బాలాకు తీసుకొచ్చాడు. ఆ శాపాన్ని దేవుడు ఏ విధంగా మార్చాడు? ఆశీర్వాద దినముగా మలిచాడు. 7 విషయాల్లో 6 విషయాలను చెప్పాను. ఏంటి 6 విషయాలు? మొట్టమొదటిది ఏంటమ్మా? నిన్ను విస్తరించకుండా చేస్తా, ఆపలా. నీ కళలను పాడు చేస్తా, నువ్వు ఎదగకుండా చేస్తా, చేయగలిగాడా? చేయలేదు. 3వది, నిన్ను చంపాలని నీ జాతిని లేకుండా చేస్తా, చేయగలిగాడా? చేయలేదు. తర్వాత నువ్వు వంగట్లేదు, నీ చెప్పిన మాట వినట్లేదు కనుక నువ్వు లేకుండా చేస్తా, చేయగలిగాడా? చేయలేదు. నువ్వు కట్టుకుంటున్నావు, నీ కుటుంబాన్ని కడుతున్నావు, నువ్వు సంఘాన్ని కడుతున్నావు, నీ పనిని చేస్తున్నావు, నీ పనిని నేను కూలదోసేస్తాను. నా వల్లే నేను చేస్తే మాత్రమే, నా వల్ల మాత్రమే నువ్వు నిలబడ్డావు, మా వల్ల మాత్రమే నిలబడ్డావు. మేము లేకపోతే నీ బతుకేమైపోవును, మేము లేకపోతే నువ్వేమైపోతావు. ప్రయత్నం చేశాడు. దేవుడు ఎందుకు ఊరుకున్నాడు. ఎంతవరకు ఊరుకున్నాడు? కొంతవరకు ఊరుకుంటాడు. కొంతవరకు
ఊరుకున్నాడు. దేవుడు చాసి పెట్టి చలిచాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎట్లా ఉంటుంది? ఇక దిక్కు లేకుండా పోతాం. అందుకే బైబిల్ చెప్తుంది, భూలోకంలో ప్రతి మనిషి నువ్వు వ్యర్థుడు అంటే దేవుడు నా కుమారుడా అంటాడు. లోకం మొత్తం మెచ్చుకున్న దేవుడు దౌర్భాగ్యుడు అన్నాడు అనుకోండి, ప్రపంచం మొత్తం మెచ్చుకుని ప్రయోజనం ఏముంది? ప్రపంచం మొత్తం మెచ్చుకుని ప్రయోజనం ఏముంది? ప్రపంచం మొత్తం మెచ్చుకుని ప్రయోజనం ఏమీ లేదు. ఒక మాట చెప్తానండి, మొన్న మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ టీడీపీ ఆఫీస్కి తీసుకెళ్లి ఒక చిన్న సన్మానం చేశారు. మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు. సన్మానం చేశారు, సాలువా కప్పి దండ వేశారు. ప్రభా ఎలాంటి వాడిని ఎక్కడ తీసుకొచ్చారో సంతోషించిన. ఇంతలో ఒక పెద్ద నామాలు పెట్టిన ఒక ఇతను చెప్పింది, సైగా దగ్గర నాకు ప్రార్థన చేయండి, దేవుడిని పెట్టి చెప్తున్నా అర్థం అంటారు. నాకు ఒకసారి భయం వేసింది, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి ఆయన మనిషి గారు గోల్డ్ బాబులా ఉన్నాడు. వదిలిపెట్టి వచ్చేసేసి పెద్ద పెట్టుకొని నాకు ప్రార్థన చేయను. నాకు మనకంటే భక్తి కలిగిన వారు కదా మీరు. ఎక్కడ భక్తి దొరుకుతుంది అన్నా, ఎక్కడ దీవెన వస్తుందో అన్న వాళ్ళు ఏం చేయరు? పొర్రపాటు వదిలిపెట్టరు. చూడండి, ఎప్పుడైనా పొర్రపాటు వదిలిపెట్టరు. ఎక్కడ భక్తి దొరుకుతుందన్న, భక్తి దొరుకుతుందన్న చోటే ఆదివారమే మన ప్రార్థన మానేస్తాం. భక్తి దొరుకుతున్న చోటనే మనం ప్రార్థనా జీవితాన్ని వదులుకుంటాం. నిజంగా దేవుడిని పెడుతున్నాం, అవునంటే అవును, కాదంటే కాదు. కింద నుండి పైదాకా ఆ బంగారంతో దిగబడిపోయి పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి అయ్యా నాకు ప్రార్థన చేయడం, అతను చూసి నా ఒళ్ళు కంపడయింది. ఎందుకు కంపడయిందనంటే ఆడి స్థాయికి, ఆయన స్టాటస్కి, ఆయన రేంజ్కి ఆయన ఇంకా ఏం కావాలంట? మనకేం కావాలి? ఇంటి నిండా బుట్టలు ఉన్నాయి, ఇంకా మాకు ఎందుకు అంటే గుర్తించండి. దొరుకుతుంది అంటే అన్యుడైనా వారు వద్దనుకోడు, కానీ దొరుకుతున్నా మనం ఏం చేస్తాం? అరే నువ్వు లోపల ఏం చేస్తాం? ఏం చేస్తాం మనం? వదిలేసుకుంటాం. గుర్తించండి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో యేసయ్య మనకు తెలియజేస్తున్నటువంటి మాట, నిన్ను నన్ను హెచ్చరించి ప్రేమపూర్వకంగా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మీ జీవితంలో, మీ బ్రతుకుల్లో మీకు ఎవరైనా వ్యతిరేకంగా ఎదురైతే మీరేం చేయొద్దు? కృంగిపోవద్దు, సోలిపోవద్దు, ధైర్యంగా నిలబడండి. ఎందుకంటే మనం చేసేది దేవుని చిత్తానుసారమైనటువంటి, దేవుని ఇష్టానుసారమైనటువంటి పని, దేవుడు ఇష్టపడి పిలిచినటువంటి పని. దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయస్తుడు కాడండి. దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయస్తుడు కాదు. ఎప్పుడు అన్యాయం చేసే వ్యక్తి అన్నటికీ దేవుడు కాదు. దేవుడు చెబుతున్నటువంటి మాట, ప్రతి వాని యొద్దకు ఇచ్చుటకు జీతం నా దగ్గర ఉన్నది, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం నేను ఇస్తాను అంటున్నా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి జనం తెగ పిచ్చవాడుగా చూస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తుల గురించి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అని అంటే, ఒక గొప్ప మాట అంది. ఏమంది అని అంటే, స్త్రీ కనిన వారిలో ఇతని కంటే గరుడైన వారు ఎవరండి? ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను. వీడు తిరుగుబోతు అని యేసు ప్రభువుని అంటున్నారంట. వీడు పిచ్చివాడు. అతని వస్త్రాలు ఏంటంటే మొల చుట్టూ తోలు దట్టి, తోలుని తన కింద కట్టుకునేవాడు. ఒంటె రోమముల చేత ఒక వస్త్రాన్ని వేసుకొని అడవుల్లోనే బ్రతికేవాడు. వీడు ఎవరంట? పిచ్చివాడు అని బైబిల్, పిచ్చివాడు అని జనులు అనుకుంటారని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడు? జనులు పిచ్చోడు అని పిలుస్తుంటే ఆకాశమందుండి నవ్వుతూ ఉన్నాడు. కానీ బైబిల్ అతనికి ఇచ్చిన పేరు ఏంటో తెలుసా? ప్రవక్త. అతనికి ఇచ్చిన ఏంటంటే, బైబిల్ ఇచ్చిన పేరు ఏంటండి? ప్రవక్త. అదేంటి? ఆయన ఎంతమంది చనిపోయిన వారు లేవనెత్తాడు? ఎవరినే లేపలా. ఏం అద్భుతాలు చేశాడు? ఎక్కడా చేయలే. ఎన్ని స్వస్థతలు చేశాడు? ఎక్కడా జరగలా. మరి ఎందుకు ప్రవక్త అన్న బైబిల్లో? ప్రవక్త అంటే అర్థం ఏంటి? జరగబోవు విషయాలను ప్రకటించడమే ప్రవక్త. జరగబోవు సంగతులను తెలియపరిచేవాడిని ఏమంటారు? ప్రవక్త. మనం కూడా చూడండి, ప్రార్థన అయిపోవడానికి ముందు ఏమని చెప్తాం? మరణాత. మరణాత అంటే అర్థం ఏంటి? మనం ఏం చేస్తున్నాం? ప్రవచిస్తున్నాం. వందనాలండి మరణాత.
వందనాలు అంటే నిన్ను గౌరవిస్తాం, మరణాతండ్రి ప్రభు త్వరగా వచ్చున్నాడు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట నీతో నాతో, ఒంటె రోమములు వస్త్రములు చేసుకుని మొల చుట్టూ తోలుదట్టి కట్టుకొని, ఆయన గురించి ఒక్కసారి బైబిల్ గ్రంథమందు రాయబడినటువంటి ఒక మాట మీకు తెలియజేస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం. 40వ అధ్యాయం 3వ వచనం అమ్మా. ఆలకించుడి, ఎట్లనగా చాలా 40వ అధ్యాయం 3వ వచనం చదివానా? ఏమన్నాడు? అరణ్యములో ఆలకించుడి, అడవిలో ఒకడు. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం దగ్గర రండి. ఎవరికెవరు చెప్పాడంట? ప్రవచనము ద్వారా ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. వీళ్ళ గురించే ప్రకటన మా మత్తయి సువార్తలో ఉంది. మనుష్య కుమారుడు తినుచూ త్రాగుచూ వచ్చినందుకు ఇదిగో తిండిపోతూ మద్యపాని చుంకరులు పాపులు స్నేహితులని వారు నిలుచున్నారు. అయినను జ్ఞానమును బట్టి దాని క్రియను తీర్పు నొందిను. ఏమన్నాడంటండి? ఏం చేస్తున్నారంట? ఏ వ్యక్తి అయితే చూడండి, అతని గురించి మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉన్నది. యోహాను ఒంటె రోమములు వస్త్రములు మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునేవాడు, అడవి తేనెను మిడతలను తినువాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకైనను పాత్రుడను కాను అని ఏం చేస్తానంటే ప్రకటిస్తాను. జనులు ఏం పెడతారు? ఈయనకి పేరు ఏం చేస్తారు? పిచ్చివాడు. దేవుని బిడ్డలారా, జనులు పిచ్చివాడు అని జనులు తనను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే, తప్పుగా మాట్లాడుతూ ఉంటే, చిన్న చూపుతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు పైనుండి ఏం చేస్తాడు? హృదయాన్ని నొచ్చుకుంటాడు. నీ కడుపును పుట్టిన బిడ్డను వాడు ఒక బలహీనుడైతే తల్లి వాడిని ఏమని పేరుతో పిలుచుద్దామా? అందరూ కుంటోడు అంటదా? చిన్న అంటది, నాన్న అంటది, బుజి అంటది. చూడండి, నేను లావుగా ఉంటాను, గుండ్రగా ఉంటాను, నా చిన్న కూతురు లావుగా ఉన్నాడు, కానీ నా బిడ్డని నేను ఏమని పిలుస్తా? చిన్న అంటాడు. నాకంటే పెద్దగా ఉందిగా అంటారు. అయినప్పటికీ నా చిన్న నాకు ఎలా ఉంటుంది అంటే, చూడండి, లోపం ఇప్పుడు కూడా బయట వారు చూసినట్టుగా కన్నవారు చూడరు. దేవుడు అంటాడు, స్త్రీ తన చంటి బిడ్డను మరుచున వారైనా మరుచుడు కానీ నేను నిన్ను ఇదిగో నా అరచేతుల మీద నిన్ను చెక్కుకుని ఉన్నాను. దేవుని బిడ్డలారా, బలహీనతలను చూసి లోకం నిన్ను ద్వేషించవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? నీ పట్ల అపరిమితమైనటువంటి ప్రేమ, అవధులు లేని ప్రేమ, కొలవలేనటువంటి ప్రేమ, ఎవరు ఊహించినటువంటి ప్రేమ కలిగి దేవుడు నీ పట్ల ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పిచ్చి పాస్టర్ అని పేరు. ఏ పాస్టర్ అని పేరు?
పిచ్చి పాస్టర్ అని పేరు. పిచ్చి పాస్టర్ ఏంటి? సంఘం లేదు, నా బొంద లేదు, మా పాస్టర్ గారి లాగా. సంఘం లేదు, మా బొంద లేదు, మా పాస్టర్ గారి లాగా. ఏదో సన్నిధి శ్రీలు అంటాడు. ఆ ముగ్గురికి మనం వెళ్ళి ఏం చేయగలగాలి? ఆదివారం ఆరాధన అంటాడు, ప్రార్థన అంటాడు మా పిచ్చోడు. ఆ పిచ్చితో మమ్మల్ని రాకపోతే ఏం చేస్తున్నాడు? వచ్చే వారం మాకు పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. ఏమన్నారంటమ్మా? పిచ్చి పాస్టర్ గారు. ఎవరినంట? నన్ను అంటే కాదు, నన్ను అన్నట్టే, ఆయన అన్నట్టే నన్ను అంటున్నారు మా పిచ్చి పాస్టర్ గారు. ఎంతమంది ఉంటారని చెప్పుకోవాలన్నా సిగ్గు. అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నాం? ఇంతమంది అంతమంది అనకుండా మా అయ్యగారు అక్కడికి వెళ్తున్నారని చెబుతున్నాం. ఎందుకని? ఎంతమంది ఉన్నారు అని చెప్పడానికి మాకేమేస్తుంది? సిగ్గేస్తుంది. అందుకని మా అయ్యగారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్పాల్సి వస్తుంది? అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. పిచ్చి పాస్టర్ గారు అంటున్నారు ఈయన. ఎవరిని? యోహాను గారిని. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ పిచ్చి పాస్టర్ అనుకోరా, నీకంటే పిచ్చోడు ఎవరో లేరురా, నీకంటే పిచ్చోడు ఎవరో లేరురా, పెద్ద పిచ్చోడా అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. ఈ పిచ్చి పాస్టర్ని ఎప్పుడు దేవుడు ప్రణాళికలో ఉన్నాడండి ఈయన? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం ఇతను దేవుడు ప్రణాళికలో ఉన్నాడు? 740 సంవత్సరాలకు పూర్వం, 740 సంవత్సరాలకు పూర్వము యెరూషలేము దేశములో నేను ఒక వ్యక్తిని ఈ లోకానికి తీసుకుని వస్తాను. తీసుకొచ్చినటువంటి వ్యక్తి పరిచర్య ఎలా ఉంటుంది అంటే, ఎవరి దగ్గర నుండి ఎప్పుడు ఏమీ ఆశించడు, సరైనటువంటి వస్త్రధారణ కూడా కలిగి ఉండడు, ఒంటె చుట్టూ మొల చుట్టూ ఒక తోలు దట్టి వేసుకుంటాడు, ఒంటె చర్మంతో చేయబడినటువంటి వస్త్రాన్ని తొడుక్కుంటాడు, అడవిలో ఉండి అరుస్తూ ఉంటాడు. ఏమో అరుస్తూ ఉంటాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించడి. జనులు ఏమంటున్నారంటే పిచ్చి పాస్టర్ అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ప్రవక్త. దేవుడు ఏమన్నాడండి? ప్రవక్త. దేవుని బిడ్డలారా గుర్తించారా? దేవుడికి లోకానికి ఎప్పుడు యాంటీ నడుస్తుంది. దేవుడికి లోకానికి ఎప్పుడు యాంటీ నడుస్తుంది. లోకం ఎప్పుడు నా కంటికి ఇంపుగా ఉండాలంటుంది. దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? నాకు లోబడి ఉండమంటాడు. దేవుడికి లోబడి చేసే పని ప్రతిదీ కూడా జనాల దృష్టికి ఘనంగా కనబడదు, చూడటానికి అర్థం కాదు. మీరు గుర్తించగలిగినట్లయితే ఆయన చేసినటువంటి గొప్ప పనులను మీకు నేను ఒకటొకటిగా వివరిస్తాను. 3వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 8-9. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 8-9 వచ్చినాడు. అబ్రహాము మాకు తండ్రి అని మీరులో మీరు చెప్పుకొని తలంపవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పిచ్చి పాస్టర్ గారు. ఈ పిచ్చి పాస్టర్ గారు నేనుంటేనే ఏదైనా సాధించగలరు, మేముంటేనే నేను పాస్టర్ అంటారు అనుకుంటున్నారేమో. దేవుడినే మాట. మమ్మల్ని బట్టి మాత్రమే నీకు పాస్టర్ అనే బిరుదు వచ్చిందని చెప్పి నువ్వు గర్వపడుతున్నావేమో, మమ్మల్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలను బట్టి నువ్వు ప్రవక్తగా ఉన్నావని నిర్ధారించబడుతున్నావేమో. పిచ్చోళ్ళారా, అబ్రహాముకు మేము సంతానమని మిమ్మల్ని బట్టి నాకు గౌరవం వచ్చింది అనుకుంటున్నారేమో. మీరు కాకపోతే ఎవరి చేత పిలిపిస్తావు దేవుడు నన్ను? ఈ రాళ్ల చేత దేవుడు నేను ఏం చేస్తా? వారిని పిలిపిస్తాను. చూడండి, మనుషుల ఆలోచన ఒకరి మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. వారు ఏమీ చేయరు, ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు, ఎవరు దాని గురించి ఆలోచించరు. దేవుడు ఏం చేస్తాడు? ఘనమైనటువంటి, స్థిరమైనటువంటి, సుస్థిరమైనటువంటి స్థానం నిలబెడతాడు. నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ చెప్తున్నటువంటి మాట, 2 పిల్లలు. మా పిల్లోడు, మా పెద్ద అబ్బాయి గురించి నేను ఆలోచించుకోవాల్సిన పని, నాకు చిన్న అబ్బాయి గురించి ఆలోచించాల్సిన పని లేదు. అది ఎప్పుడైనా ఎక్కడైనా గెటనవ్వగలడు, మంచి మార్కులతో చేయగలడు. పెద్దోడు గురించే నా ఆవేదన అంతా అన్నాడు. పెద్దోడు గురించి ఎంతగా ఆవేదన పడేవాడు అంటే చాలా బాధపడేవాడు. చాలా ఇది ఎట్లా నిలబెడతాడో, ఏం చేస్తాడు. వాడు శుభ్రంగా పాపం బాగా చదువుకుంటా మరో సంవత్సరానికి చదువు పూర్తి అయిపోద్ది. ఎవడైతే తోపు అనుకున్నాడో, ఎవడైతే తురుము అనుకున్నాడో, ఆడి కోసం ఎంత ఖర్చు పెట్టినా అంత ఖర్చు పెట్టాడు. మళ్ళీ అంటున్నాడు
ఈడంత వేస్ట్గా లేడంటున్నాడు. అంటే మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద ఉంటాయి? పర్ఫెక్ట్ అయిన మనిషి మీద ఉంటాయి. కానీ దేవుని యొక్క ఆలోచన, ఈ రాళ్ళ నుండి నేను బిడ్డలను తీసుకురాగలను, గుర్తుంచుకో. నన్ను బట్టే ఇదంతా నడుస్తుంది, నేను మాత్రమే చేయగలుగుతున్నాను, నేను లేకపోతే ఏమీ జరగదు అనుకున్నాడు ఈ పిచ్చి పాస్టర్. నన్ను పక్కకి పట్టేసి వాళ్ళందరూ ముందు చేస్తాడు. నేను వస్తే ఈ దేశాన్ని ఎట్టు తిప్పేయగలను. ఎవరు అనుకుంటున్నారండి? చూడండి, మీకు చెప్పింది అదే మాట, మళ్ళొకసారి చదవండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనవద్దు. ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలదని మీతో చెప్పుచున్నాను. ఏమన్నారంటే వీళ్ళు, ఈడేవనండి, ఈడే పాస్టర్ అండి, పిచ్చి పాస్టర్లా ఉన్నాడు, పిచ్చి పాస్టర్లా ఉన్నాడు, పిచ్చి పనులు చేస్తా ఉన్నాడు. మమ్మల్ని కదా మంచి చేసుకోవాల్సింది, మేము చెప్పినట్టు కదా వినవలసింది, మేము చెప్పినట్టు కదా చేయవలసింది. మా దగ్గరికి వెళ్తే మమ్మల్ని ద్వేషిస్తాడు ఏంటి వీడు మార్చుకోవాలి, అవి మార్చుకోవాలి, అవి మారాలి, ఇది మారాలి, ఇది మారాలి, అది మారాలని. పాస్టర్గా వచ్చావా, మేము తెచ్చే బియ్యం తీసుకున్నావా, కూరగాయలు తీసుకున్నావా, మేము ఏం చేసినా వినకుండా వెళ్ళిపోయావా, చెప్పి వెళ్ళిపోయావా, అది కదా పాస్టర్ చేయవలసిన పని. వచ్చేంటి ఇట్లా మారాలి, ఇలా మారాలి, ఇట్లా మాట్లాడాలి, ఈ మాట్లాడకూడదు, ఇది చేయాలి, ఇచ్చేయాలని చెప్తాడేంటి ఈ పాస్టర్? ఇట్లయితే ఎప్పుడు ఇది ఇంతే, ఎప్పటికీ ఇది మార్గం. ఏంటా గర్వం ఏంటి, ఆ అహంకారం ఏంటి? మనం చెప్పినట్టుగా వినాల్సింది. ఎవరంటారంటే ఈ మాట? నేనంటే కదా బైబిల్లో చెప్పే మాటలు, బైబిల్లో చెప్పే మాటలు. బైబిల్లో అబ్రహాము మాకు పిల్లలని మీరు అనుకుంటున్నారేమో. మీరు లేకపోతే, మీరు కాకపోతే అది ఆ రాళ్ల వలన పిల్లలు పుట్టించగలడు, పిల్లలు పుట్టించగలడు. ఇది పిచ్చి పాస్టర్ గారితో ఏంటి? ఉందేమో అడవిలో, అరిసేదేమో అడవిలో, ఏదో మనం కూడా అడవిలో ఉంటున్నాం కదా, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. వెళ్ళిన కామెంట్ వచ్చి మన లోపాలు ఎత్తి చెప్తాడేంటి, మన తప్పును ఎత్తి చూపుతాడేంటి, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటాడేంటి, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు పదే పదే చెప్తాడేంటి. సరి చేయాలి మాకు తెలియదు అది సరి చేసుకోవటం. అసలు మనం కూడా రాకపోతే ఏంటి పరిస్థితి? మనల్ని బట్టే కదా యోహాను ఒక కూతో కాతో పిచ్చి పాస్టర్ అని పిలుస్తున్నారు. మనం కూడా లేకపోతే పరిస్థితి ఏంటి? ఎవరంటారు ఈ మాటలని? ఎవరంటారు ఈ మాటలని? యోహాను గురించి ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటా ఉంటే అది మనిషి ఆలోచన అయితే రోజులు గడుపుకోవడానికి చెప్పే మాటల్లాగా ఉంటాయి. గద్దింపుతో గద్దించవలసినటువంటి అవసరత, లాభపడవలసినటువంటి వ్యక్తి, భుక్తి కొరకు భక్తి చేసే వ్యక్తి అయితే వారు ఏమి చేసినా వాళ్ళని మెచ్చుకుంటూనే ఉంటాడు, ఏ తప్పిదం చేసినా వాళ్ళని మెచ్చుకుంటూనే ఉంటాడు. అది భుక్తి కొరకు కాక భక్తితో అందరినీ బలపరిచే భక్తి అయితే ఘాటుగా ఉంటుంది మాట, పొదులుగా ఉంటుంది మాట చాలా సూటిగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది మాట, ధైర్యంగా చెబుతున్నటువంటి మాట. ఇంకో మాట ఏమంటాడు తెలుసా? సర్ప సంతానం అంటాడు. మీరు ఎవరి పిల్లలంట? దెయ్యము గారి పిల్లలు అంటాడు. ఎంత ధైర్యం చెబుతున్నాడు చూడండి. వారికి ఎవరి గురించి అని అనుకుంటారు? ఈయన ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమన్నాడు తెలుసా? పలుకోమంటాడు, ఇదిగో ఇప్పుడే గొడ్డలి ఎక్కడుందంట? ఇప్పుడే గొడ్డలి ఎక్కడ ఉంచారంట దేవుడు? గొడ్డల్ని ఎక్కడ ఉంచారంట? ఏళ్ళు నగిలితే ఎగురు వస్తుందమ్మా? ఏళ్ళు నగిలితే ఎగురు వస్తుందా? మనం ఏమన్నా బెదిరిస్తామని ఇంకా రెచ్చిపోతున్నాడు ఈయన. మనమేదో బెదిరిస్తాం, పిచ్చి పాస్టర్ కదా, మనమేదో ధైర్యం చెప్తూ ఉంటే ఇంకా రెచ్చిపోతున్నాడు ఏంటి ఈయన? ఇంకా ఈయన దేవుని బిడ్డలారా, ఆయన రెచ్చిపోతున్నాడా? సరి చేసుకోమని చెప్తున్నాడా? పిచ్చి పాస్టర్ లోకం పిలుస్తూ ఉంది. దైవ గ్రంథములో దేవుడు వారి గురించి చెప్పినటువంటి మాట ఏంటి అంటే ఎవరు చెప్తున్నారంటే చూడండి ఒకసారి నాన్న. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే ఎవరు పుట్టలేదంటండి? స్త్రీ కనినటువంటి వారిలో, భూలోకం మీద పుట్టినటువంటి వ్యక్తులలో యోహాను కంటే గొప్పవాడు ఈ లోకంలో ఇప్పుడు ఎవరో పుట్టలేదంట. ఎక్కడున్నాడు ఈ గొప్పవాడు? ఏ రెండు వస్త్రాలు వేసుకున్నాడు? ఎటువంటి బట్టలు వేసుకున్నాడు?
ఏ గృహంలో ఉన్నాడు? గృహం ఎక్కడుంది? అడవి. వస్త్రాలు ఏంటి? పాతగిలిపోయినటువంటి బట్టలు. ఏం మాట్లాడతాడు? ఎప్పుడు చూసినా నువ్వు సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో అని తిడతానే ఉంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇతని గురించి? ఏం చేస్తున్నాడు దేవుడు ఇతని గురించి? గొప్పవాడు అన్నాడు. స్త్రీ కన్య వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు. మేము యథార్థంగా ఉన్నాం, మేము ఎందుకు రావాలి? ఆ తప్పు చేస్తారు శంకరులు పాపురులు కనుక ఆయన దగ్గరికి వస్తారు అనుకుందాం. యథార్థంగా బతుకుతున్నాం, సీనియర్స్ మేము. దేవుని వాక్యం మాకు బాగా తెలుసు, ప్రార్థనా జీవితం ఉంది. మా స్థాయి ఏంటి, మా రేంజ్ ఏంటి, మా స్థానం ఏంటి, మేము ఉన్నటువంటి ఏ స్థితిలో ఉన్నాం. మమ్మల్ని కూడా అదే మాట నేస్తున్నాడు ఈయన, మమ్మల్ని కూడా అలాగే పిలిచేస్తున్నాడు. అసలు ఏంటి ఈయనకి అనుకుంటూ ఉంటే ఆయన డోసు, ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తన తీరు ఎక్కడ తగ్గట్లేదు. ఎందుకని? ఏమీ ఆశించట్లా. నేను సరిచేయడానికి మాత్రమే ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, సరిచేయడానికి మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం తింటాడంటే ఆయన, ఏం తింటాడంటే ఆయన అడవి తేని, అడవిలో ఉంటూ తన కష్టాన్ని తానే సంపాదించుకుంటూ ఆధారపడకుండా యథార్థమైనటువంటి మాటలు తాను తెలియజేస్తూ ఉన్నాడు. యథార్థమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉంటే తన పక్కన ఇశ్రాయేలుకి అర్థం కాలేదు ఆ మాట, ఆయన మాట్లాడే మాట. ఎవరికి అర్థమైందో చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం చూడండి నాన్న, 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులకు బాప్తీసము పొందుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతలు తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు మారుతున్నారంటే, ఎవరు వస్తున్నారంట? మూర్ఖులు మారుతున్నారు, అజ్ఞానులు మారుతూ ఉన్నారు, జ్ఞానం లేని వారు మారుతూ ఉన్నారు, జ్ఞానం తెలియనటువంటి వారు మారుతూ ఉన్నారు. వస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. వాళ్ళకి అవసరం కాదు, మాకెందుకు? వాళ్ళకి చెప్పు, మాకెందుకు? వాళ్ళు చెబితే వింటారు, మేమెందుకు వింటా? మాకు అవసరం లేదు. మేము ఎవరి పిల్లలం తెలుసా? అబ్రహాము బిడ్డలము, అబ్రహాము కుమారులము, అబ్రహాము కుమారులము. నువ్వు సువార్త చేసుకుంటూ వెళ్ళిపో, నీ సంఘం అవసరంలా. నువ్వు సువార్త చేసుకుంటూ వెళ్ళిపో, నీ సంఘం అవసరం. సంఘంలో ఉన్న మాకెందుకు హెచ్చరిక కూడినటువంటి మాటలు? ఎందుకు మమ్మల్ని హెచ్చరిస్తున్నావు ఈ మాటలు అంటే, ఈ మాటలు యేసయ్య అన్నాడంటే. యేసయ్య ఈ మాటలో విన్నాడు. చూడండి ఒకసారి యేసయ్యని ఏం చేశాడు. 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తీసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యుద్ధకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసము పొందవలసిన వాడినై ఉండగా నువ్వు నా యుద్ధకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను. కానీ యేసు, ఇప్పటికీ కాలము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట నీకు తగియున్నదని అతని దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదండి? ఇప్పుడు మూర్ఖులు వచ్చారు, మారు మనసు పొందారు. సాక్షాత్తు దేవుడే వచ్చాడు, కానీ ఎవరు రాలేదు? సంఘములో ఉన్నాము, సంఘములో సీనియారిటీ, సంఘములో విశ్వాసులము, సంఘములో దేవుని బిడ్డలము అని చెప్పుకునే వారికి మారు మనసు కలగలేదంట. ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి, ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. మనసు మారలేదు, బ్రతుకు మారలేదు, ప్రవర్తన మారలేదు, ఆలోచన మారలేదు. దేవుని బిడ్డలారా, హృదయము మారనంత కాలము ఎన్ని బోధలు చేసినా, ఎంత ప్రకటించినా, ఎన్ని వివరించినా బ్రతుకు మారదు, జీవితము మారదు. ఆయనకు పెట్టిన పేరు పిచ్చి పాస్టరు, దేవుడు పెట్టినటువంటి పేరు ప్రవక్త. ఈయన దగ్గరికి వచ్చి మూర్ఖులు మారుతున్నారు. ఈయన దగ్గర దేవదేవుడే ఉన్నాడు, కానీ ఎవరు లేరు? 2 తలంపులు కలిగినటువంటి వ్యక్తులు అంటారు. ఏరియా ఎంతకాలం వరకు 2 తలంపుల మధ్య ఉంటే ఎలా ఉండు? బయలు వైపైనా ఉండు, లేకపోతే జీవంగా దేవుని వైపైనా ఉండు. దేవుడు అంటాడు ప్రకటన గ్రంథంలో, ఎంతకాలం నులివెచ్చని స్థితి నీలో ఉంటుంది. ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగా నులివెచ్చని స్థితి ఉంటే నేను ఏం చేస్తా? పుక్కిరించి ఊసి బయట
ఎప్పుడైనా నీళ్ళు ఏ నీళ్ళు పుక్కులిస్తామా? మా వేడి నీళ్ళు పుక్కులిస్తామంటే బాగా పొగలొచ్చి నీళ్ళు పుక్కులిస్తామా? నులివెచ్చగా ఉన్న నీళ్ళను పుక్కులిచ్చేస్తా. ఇదిగో నా నోటి పుక్కులింపులో ఉన్నావు నీవు, పుక్కులింపులో ఉన్నావు నీవు, నులివెచ్చల స్థితి నీకుండును. అందుకే భక్తులు కూడా పాట కట్టాడు. ఎచ్చగా నేను చల్లగా ఉండిన నీకది మీరు నులివెచ్చల స్థితి నీకుండిన బయటకు ఉమ్మి వేయబడుతుంది. నీ మనసు మార్చుకో. ఏమన్నాడు? నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. సంఘానికి చెప్తున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, లోకం మొత్తము పిచ్చి పాస్టర్ చూస్తూ ఉంది. సంఘం మొత్తం పిచ్చి పాస్టర్ చూస్తూ ఉంది. కానీ దేవుడే వారి మధ్యకు వచ్చి బాప్తిసం పొందుతూ ఉన్నాడు. ఎందుకయ్యా నువ్వు నా దగ్గరికి వస్తున్నావు? ఎందుకు ప్రభువా నాకు ఈ స్థితి అంటే అంటున్నాడమ్మా ఆయన. చూడండి, మళ్ళీ ఒకసారి మాట బాగా ఇష్టమైనటువంటి మాట 13-14 వచనాలు. ఆ సమయమున యోహాను చేత బాప్తిసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర నుండి దూర ప్రాంతం నుండి వచ్చాడు. ఆ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పటానికి, బుద్ధి రావటానికి, వాళ్ళ బతుకు మారటానికి, మనసు మార్చుకోవటానికి యేసయ్య వచ్చాడు. అంతకుముందు ఏం చెప్పాడు? 11-12 వచనాల్లో మన మధ్య ఆయన ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన చెప్పులు వాడ విప్పుటకైన నేను యోగ్యుడును కాను, ఆరనేటితో పొట్టును కాల్చివేయును అని ఆయన గురించి చెబుతున్నటువంటి సమయంలో పిచ్చి మాటలు ఇవనుకున్నారు. పిచ్చి మాటలు పలుకుతాడు అనుకున్నాడు. ఇప్పుడు సాక్షాత్తు ఆయన వచ్చాడు. ఆయన వచ్చినా కానీ ఇలా బ్రతుకు మారలేదు, మనసు మారలేదు. వద్దు ప్రభు, నువ్వు రావటం ఏంటయ్యా నా దగ్గర? నీ సేవకుడుగా నేనుంటే నువ్వు నా మధ్యకు రావటం ఏంటయ్యా? నేను నీ దగ్గర రావటం అని అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, నీతి యావత్తు ఇలాగూ కానిచుట దేవుని చిత్తము, ఆ చిత్తానికి నేను లోబడిన. బాప్తిస్మము పొంది ఆయన ఒడ్డుకు రాగానే ఆకాశం నుండి ఏమొచ్చిందని స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీద దిగి వచ్చిన దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలు ఎవరి మీదకి వచ్చి ఎవరండి ఈ కార్యం చేసింది? పిచ్చి పాస్టర్. ఎందుకని చేసింది ఎవరండి? పిచ్చి పాస్టర్. ఎందుకని చూపించింది ఎవరండి? పిచ్చి పాస్టర్. దేవుని బిడ్డలారా, వీళ్ళు అనే ప్రతి పిచ్చి మాటకి దేవుడు ఆకాశమందుండి వారిని చూసి ఈయనకి విరోధంగా చేస్తున్న ప్రతి ఆలోచన ఆకాశమందుండి దేవుడు నవ్వుచూ ఉన్నాడు. మీరు పిచ్చోడు చేస్తున్నారా అనండి, ఎంతకాలం అంటారా అనండి, నేను పైనుండి నవ్వుతూ ఉన్నానంటున్నాడు. దేవుని బిడ్డలారా, వీరి విషయాన్ని గమనించండి. దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు. విరోధంగా తలంచిన ఏ పని కూడా విజయము నొందదు, విజయము పొందరు. దేవుడు చెప్పినటువంటి మాట విని ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా బ్రతికే వ్యక్తిని బట్టి దేవుడు సంతోషించువాడై ఉన్నాడు. మనందరి జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో, కీర్తన గ్రంథంలో ఉన్న మనము, కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్న మనము, మన జీవితాల్లో బహుశా దేవుడు మనల్ని చూసి నవ్వే స్థితి మనకు ఉందేమో. ఒకవేళ మనం తలపెట్టి పనిచేస్తున్నటువంటి పనులను బట్టి, ఇలా చెప్పాను 7 మాటలు. ఏ 7 మాటలు అండి? ఈ ఆలోచన మనకు ఉండకూడదని చెప్పిన 7 మాటలు ఏవి? 1, నేను విస్తరింపకుండా చేయగలను, చేస్తానని ఉందేమో, మార్చుకోండి. నిన్ను ఎదగనీయకుండా చేస్తాను అనే తలంపు ఉందేమో, ఆలోచించుకోండి. వారు కంటన్న కళ్ళను నేను లేకుంటే ఏమైపోతుందో ఆ కళ్ళను చిన్నాభిన్నం చేస్తాను అనే తలంపు కలిగి ఉన్నారేమో. లేక వీరు ఏదో కట్టడానికి ప్రయత్నిస్తారు, ఆ కట్టడానికి కట్టకుండా కూల్చివేస్తాను అనే తలంపులు కలిగి ఉన్నారేమో. బహుశా ఇతను ఎన్ని రోజులు చేస్తాడో, ఎంతవరకు చేస్తాడో, ఎంతవరకు చేస్తాడనే తలంపుల మధ్యలో ఎవరికైనా ఉన్నవేమో.
ఒకవేళ బహుశా నిన్ను బట్టి వాళ్ళు ఇతరులు అదే మాట అనుకుంటున్నారేమో, ధైర్యంగా నిలబడు. ఒకవేళ నీ నిత్యం నిన్ను పిలిచిన ప్రతిసారి నీ మీద శాపంతోనే ప్రారంభమవుతుందేమో, దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. విలువ లేనటువంటి పేరు చేత నిన్ను పిలువబడుతున్నావేమో, దేవుడు ఉన్నతమైన పిలుపులో నిన్ను పిలుస్తాడు. వాళ్ళు తలపెట్టే ప్రతి పనిని ఆకాశమందున్న దేవుడు చూస్తూ నవ్వుచూ ఉన్నాడు కనుక మనందరము కూడా విన్న వాక్యాన్ని హృదయంలో ధ్యానం చేసుకొని వాక్యానుసారంగా నిలబడి వాక్యానుసారంగా బ్రతికే కృపాస్థితి దేవదేవుడు గురించి ఆయన కృపలో బహుబలంగా వాడుకునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే స్థితి కృప అనుగ్రహించి తండ్రి, ఆకాశముందున్నవాడు నవ్వుచున్నాడు, భూరాజులు ఏకోపించి ఆయనకు విరోధముగా ఆలోచన చేయుచున్నారని తండ్రి వీరు తెలియచేసినటువంటి మాట ప్రకారముగా తండ్రి వారు పూరించినటువంటి మొదలుపెట్టినటువంటి పనిని బట్టి ప్రభు నీవు నవ్వుచున్నానని చెప్పినావు గనుక తండ్రి